ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఎండలు మండిపోతున్నాయి, ఉక్కపోతగా ఉంది. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గబ్బిలం వల్ల కాగిపోతున్నారు జనాలందరూ కూడా. అంతా ఒకటే ఉక్కబోత. ఒక్క చినుకు కూడా రాలట్లేదు. అప్పుడప్పుడు అడపా వర్షం కనిపిస్తే ఇంకేముంది, ఇంకా ఎండాకాలం అయిపోయింది, ఇంకా వర్షాకాలం వచ్చిందని అనుకుంటూ ఉంటే అది ఏం కాదు అనేలాగా మళ్ళీ ఎండలు ఎరగరాస్తున్నాయి. ఉదయం అంతా ఎండ దంచుతోంది, రాత్రి అయితే కాస్త 4 చినుకులు పడుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు వెనక్కి వెళితే అసలు ఎండ ఎంతలా వచ్చేదంటే, ఎంత తీవ్రంగా అంటే దాదాపు 40 డిగ్రీల దాకా, 40 డిగ్రీలు దాటి వెళ్ళిపోయింది. సో ఎండాకాలం తర్వాత వానాకాలం రావాల్సింది. ఇది ఋతుధర్మం. కాబట్టి ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో, ఎండాకాలం ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు అందరి నోట్లో నానేది ఏంటంటే ఇంకెప్పుడు వర్షం వస్తుంది, ఇంకెప్పుడు చినుకులు వస్తాయి, వాతావరణం ఎప్పుడు చల్లబడుతుంది, ఇక మే ముగుస్తూ వచ్చిందంటే అమ్మయ్య అయిపోయింది, జూన్ వచ్చింది కదా ఇంకా వర్షాలు వస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలా సందర్భంలో జూన్లో కూడా వర్షాలు రావు. మబ్బులు మొహం చాటేస్తూ ఉంటాయి, ఊరిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కానీ చినుకులు పడవు. దానికి ఏమంటారంటే నైరుతి ఋతుపవనాలు వస్తే మనకు వర్షాకాలం వచ్చినట్టు లెక్క. ఈ నైరుతి ఋతుపవనాలు మొట్టమొదట కేరళను తాకుతాయి. కేరళను తాకిన తర్వాత క్రమక్రమంగా మెల్లమెల్లగా అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. సో కేరళను నైరుతి ఋతుపవనాలు ఈ వారం లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారంలోగా నైరుతి వచ్చేసే అవకాశాలు ఉన్నాయని వాకు మంచి కబురు చెప్పారు. ఎవరంటే భారత వాతావరణ విభాగం. భారత వాతావరణ విభాగం ప్రతి సందర్భంలో కూడా వర్షం ఎప్పుడు వస్తుంది, ఈసారి వర్షపాతం ఎంతలా ఉండొచ్చు, వాన ఎలా ఉంటుంది, అలాగే ఎండలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా వాతావరణానికి సంబంధించిన ప్రతి లెక్క కూడా ముందస్తుగానే అంచనా వేసి చెప్పడం అనేటువంటిది అభివృద్ధి చెందినటువంటి శాస్త్రంలో ఒక భాగంగా మనం ఆలోచించవచ్చు. అంత ముందు కాలంలో మనం కేవలం ఋతువులను బట్టి అంచనా వేసేవాళ్ళం. గ్రీష్మం వచ్చిందంటే ఎండలు మండిపోతూ ఉన్నాయని, ఆ తర్వాత వానాకాలం వర్ష ఋతువు వచ్చిందంటే వర్ష ఋతువు వచ్చింది. ఇప్పటికీ కూడా మీరు మంత్రాలు దాంట్లో చూడండి, వర్ష ఋతువు అని అంటుంటాము, గ్రీష్మ ఋతువు అంటాము, శరద్ ఋతువు అంటాము, ఇలాగ వసంత ఋతువు అని అంటుంటాం. ఇలాగా ప్రతి ఋతువు కూడా మనకు 6 ఋతువులు ఉంటాయి. ప్రతి ఋతువు కూడా 2 నెలల పాటు వ్యవధిలో ఉంటుంది. కాబట్టి 12 నెలల కాలంలో, ఒక ఏడాది కాలంలో ఋతుచక్రం 6 ఋతువులుగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏ ఋతువు ఆ ఋతువు ధర్మాన్ని పాటించట్లేదు, ఏ ఋతువు ఆ ఋతువు కాలంలో రావట్లేదు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. వర్షాకాలం రావాలి అంటే ఇంకా వర్షాకాలం రావట్లేదు. మొన్నటి దాకా రోహిణి కార్తె మనకు మండిపోయింది. మనకు ఒక మాట కూడా ఉంది, రోహిణి ఎండల్లో రోకళ్ళు పగిలేలా ఉంటాయి అని. సో రోహిణి కార్తె ఎండలు వచ్చాయంటే రోకళ్ళు పగిలిపోయేంత ఎండగా ఉంటుంది. మనది ఈక్విటార్ రీజన్ కాబట్టి, భారతదేశం ఈక్విటార్ రీజన్లో ఉంది కాబట్టి, భూమధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఉష్ణమైన, శీతలమైన, ఎండాకాలమైన, వానకాలమైన, చలికాలమైన మనము 6 ఋతువులను ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. ఒక రకంగా భారతీయులు అదృష్టవంతులు. అయితే కొన్ని సందర్భాల్లోన మనం కేవలం 2 ఋతువులు చూసే అవకాశాలు ఉంటాయి. సమ్మర్ అండ్ సివియర్ సమ్మర్, ఎండాకాలం, తీవ్ర ఎండాకాలం. అంటే ఏంటి? అప్పుడు ఋతువులు దారి తప్పాయా, ఋతుధర్మాన్ని తప్పాయా? ఋతువులు ఎందుకు గతి తప్పుతాయంటే పర్యావరణంలో లోపం వల్ల, పర్యావరణ కాలుష్యం వల్ల. ఈ పర్యావరణ కాలుష్యానికి మళ్ళీ ఎవరు కారణం అంటే మనమే కారణం. మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, వీటన్నిటితో పాటు పర్యావరణం కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే క్లైమాటిక్ పొల్యూషన్ వస్తుందో ఖచ్చితంగా క్లైమాటిక్ చేంజెస్ కూడా వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు వచ్చే వర్షాల శైలి కూడా సాధారణంగా వానాకాలంలో వర్షాలు ఎలా వస్తాయంటే జల్లులుగా వస్తాయి, నిరంతరంగా వస్తాయి, అవి ఈక్వల్గా వ్యాపిస్తాయి. అయితే మనకు ఒక్కోసారి క్లౌడ్ బర్స్ట్ అని వస్తుంటాయి. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఉధృతంగా కురిసిపోవడం వర్షం, కుండ బద్దలు కొట్టినట్టుగా ఉంటుంది వర్షం. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆ వర్షం ఒక్క ప్రాంతానికే పరిమితమైపోతుంది. కుండ బద్దలు కొట్టు క్లౌడ్ బర్స్ట్ అయిపోయిందంటే ఒక ప్రాంతంలోన వరదలు వచ్చినట్టు కొట్టి పడేస్తుంది వర్షం. అయితే ఆ పక్క ప్రాంతంలో చూస్తే మీకు ఎండలు కాసిపోతూ ఉంటాయి. అటు ఎండ, ఇటు వాన పక్కనే ఉన్నట్టుగా ఉంటాయి. ఇది న్యాచురల్ క్లైమేట్ కాదు. కాబట్టి
ఈ మాన్సూన్ రెయిన్స్కు ఆ తర్వాత అల్పపీడనాల వర్షాలకు చాలా తేడాలు ఉంటాయి. భారతదేశంలోన ముఖ్యంగా భారత్ లాంటి ఆసియా దేశాల్లోన నైరుతి ఋతుపవనాలపైన మనం చాలా ఆశలు పెట్టుకుంటుంటాం. ముఖ్యంగా రైతులు ఈ భూమి చదువు చేసుకుని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. తొలకరి వర్షం రాగానే విత్తనాలు విత్తాలి, పంటలు పండించాలి, ఆ పంటలు అమ్ముకోవాలి అని. అయితే సకాలంలో వర్షం రాకపోతే 4 చినుకులు వచ్చాయి కదా అని మబ్బుల్లో నీళ్లు కింద పడతాయనే ఆశతో నాగలి దున్ని విత్తనాలు విత్తితే వర్షాలు చాటేస్తాయి. ఎప్పుడైతే పంట ఎదుగుతూ ఉంటుందో చేతికి అందించే సమయంలోన వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పంట కోత వచ్చిన తర్వాత దాన్ని రాజులుగా పోసిన తర్వాత అకాలంగా వర్షం వచ్చేసి ధాన్యమంతా తడిసిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో గోల అంతే కదా, వడ్లు ధాన్యాలు ఎందుకు కొనుగోలు చేయట్లేదు, ధాన్యం కొనుగోలు చేసే సమయానికి తడిసిన ధాన్యం అంటూ ఏదో ఒక గ్రేడేషన్ పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సామాజిక సమస్యలు. అంటే మన సామాజిక సమస్యలు మొత్తం కూడా మన వాతావరణంతోనే ముడిపడి ఉందనే విషయం మనం మర్చిపోరాదు. సో ఇక్కడ ఏంటంటే ఈసారి ఎల్ నిలో వస్తుంది అంటున్నారు. జూన్లోన ఎల్నిలో పరిస్థితులు వస్తాయి. మనం వాతావరణంలోన 2 మాటలు వింటుంటాం, లానిలో ఎల్నిలో అని. ఏంటి ఎల్నిలో అంటే ఏంటి, లానిలో అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. లానిలో ఎల్నిలో అంటే ఇప్పుడు ఎల్నిలో అంటే ఏంటంటే సామాన్యంగా ఇది దేనిపైన ఆధారపడిందంటే పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలోన వాతావరణం వేడెక్కితే అసాధారణమైనటువంటి వేడి అక్కడ ఫామ్ అయితే అది ఖచ్చితంగా లానిలోగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎల్నిలోగా ఉంటుంది. ఈ ఎల్నిలో క్యారెక్టర్ ఏంటంటే, లక్షణం ఏంటంటే వర్షాలు రావు. నైరుతి ఋతుపవనాలు వచ్చినా కూడా అలా వచ్చి మొహం చాటేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వర్షాభావం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే వర్షాలు రావో కరువు ఖచ్చితంగా వస్తుంది. కరువు వచ్చినప్పుడు ధాన్యాలు పండవు, ఆహారం చేతికి అందదు, అంత డ్రై వాతావరణం మనకు కనిపిస్తుంది. ఈ డ్రై వాతావరణం కనిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ పసిఫిక్ సముద్రంలోన ఎండలు వేడెక్కిపోవడం. కాబట్టి మనకు సాధారణంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఎల్నిలో పసిఫిక్ సముద్రం మధ్య తూర్పు భాగాల్లోన సముద్ర ఉపరితలం మధ్య వేడెక్కిపోతుంది. సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎల్నిలో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నమూనాలు మారుతుంటాయి. ఈ ఎల్నిలో లానిలో ఈ పద్ధతి చూసుకునే మనకు మోడల్స్ క్రియేట్ అవుతుంటాయి. అంటే ఈసారి వాతావరణం ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. భారతదేశంలో ఎల్నిలో ఉన్నప్పుడు నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉంటాయి, లానిలో ఉన్నప్పుడు ఋతుపవనాలు బలంగా ఉంటాయి. సో ఎల్నిలో ఉన్న వర్షపాతం దారుణంగా తగ్గిపోతుంది, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. లానిలో ఎల్నిలోకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కదు, చల్లబడిపోతుంది. ఎప్పుడైతే ఇది చల్లబడిపోతుందో గాలులు ఉధృతంగా వీస్తాయి. గాలులు వీచినప్పుడు ఫామ్ అయినటువంటి క్లౌడ్స్, మేఘాలు, ఆకృతి పొందినటువంటి మేఘాలు అలా 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 ప్రయాణం చేస్తూ వ్యాపించిపోతాయి. మేఘాలు ఎప్పుడైతే విస్తరిస్తాయో ఆ చల్లని గాళ్లకు అవి కురిసి వర్షంగా నేలను తాకుతూ ఉంటాయి అన్నమాట. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు బలంగా ఎప్పుడు ఉంటాయంటే లానిలా సమయంలోనే ఉంటాయి. కొన్నిసార్లు అధిక వరదలు, అధిక వర్షాలు కూడా కురవచ్చు. సో ఒకే ఒక వాక్యంలో చెప్పాలి అంటే ఎల్నిలో అంటే వేడెక్కిన పసిఫిక్, తక్కువ వర్షాలు, లానిలో అంటే చల్లబడిన పసిఫిక్, ఎక్కువ వర్షాలు. సో ఇది అన్నమాట. ఈ ప్రకారం చూసుకుంటే కూడా ఇప్పుడు మనకు సగటు వర్షపాతం, ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను మీకు, సగటు కన్నా 90% వర్షపాతం అంటే సగటు వర్షపాతం అంటూ మనకు ఒకటి కొలమానం ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1971 నుంచి 2020 దాకా వర్షపాత గణాంకాలను సేకరించి సగటును లెక్కిస్తారు. దే విల్ క్యాలిక్యులేట్ ఇట్, యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ యావరేజ్ ప్రకారము ప్రస్తుతం 87 సెంటీమీటర్లు ఉంది. సో 90 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం కురిసిందంటే అప్పుడు మనకు ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు, కరువు ఏర్పడిందని అర్థం. సో ఈ రకంగా చూసుకుంటే మనకు ఈసారి వర్షపాతం ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సాధారణంగా అందరూ అంటున్నారు ఈసారి వర్షాలు తక్కువ అంటున్నారు. మళ్ళీ చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో, ఏం కథ. మొట్టమొదట ఈ ఎండ నుంచి అయితే మనం బయటపడాలి. మనకు వర్షాలు రావాలి, కాస్త ఒళ్ళు చల్లబడాలి. ఒళ్ళు చల్లబడితే సరిపోదు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం చల్లబడాలి, నేల చల్లబడాలి, భూగర్భ జలాలు పెరగాలి. ఇప్పుడు ఎండాకాలంలోన భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉంటాయి, ఎక్కడో పాతాళానికి పడిపోయి ఉంటుంది నీటి నిల్వలు. అవి పైకి రావాలి కదా. అవి పైకి రావాలంటే గట్టి వర్షం కురిస్తే తప్ప భూగర్భ జలాలు పైకి రావు. భూగర్భ జలాలు పైకి వస్తే తప్ప హైదరాబాద్ లాంటి నగరంలోన నీళ్లు రావు.
లేదు అంటే మళ్ళీ ట్యాంకర్ల మోత. ఇప్పుడు చూస్తున్నాం కదా నగరంలో పొద్దున్న లేయగానే హారన్ల మోత, లారీలు తిరుగుతూనే ఉంటాయి. ఏంటంటే ట్యాంకర్లు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా సాధారణంగా ఇంచుమించు చాలా అపార్ట్మెంట్లో ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. ఇది వర్షాభావ పరిస్థితి. ఈ పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం. దట్స్ ఆల్.